మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున లెంటు ధ్యాన స్రవంతి వీక్షిస్తున్న వారికి అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి అవకాశమును బట్టి దేవునికి నిండు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. నాకు ఇటువంటి అవకాశం అనుగ్రహించిన రాయలసీమ అధ్యక్ష మండలం పీఠాధిపతులైన ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయిన సిడి భారతి తల్లి గారికి నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలం ఆఫీస్ బేరర్స్ అయిన వైస్ ప్రెసిడెంట్ అయిన రెవరెండ్ డాక్టర్ పిడిజె బెనర్ బాబు గారికి, సెక్రటరీ అయిన రెవరెండ్ డాక్టర్ సి ఆనంద్ బాబు గారికి, అసిస్టెంట్ సెక్రటరీ మిస్టర్ యానీ మోజెస్ గారికి, ట్రెజరర్ అయిన డానియల్ సార్ గారికి నా వందనములు తెలియజేస్తున్నాను. యూత్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అయిన రెవరెండ్ డాక్టర్ వినయ్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగములను మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 20-22 వచనాల్లో మనం చూస్తే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చితిని. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, నీ వాక్యము వినుచున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ నన్ను నిలబెట్టినందుకు దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్పబడుచున్నగా తండ్రి, పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 26 వచనాలు మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి యొక్క మాటలుగా మనం చూస్తాం. మనం చదవబడిన దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే విశ్వాసము అనేది మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చిన తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము 15 వచనాలు మనం చూస్తే, యేసు ప్రభుల వారు ఈ లోకములో ఆయన అక్కడ చెప్పబడుచున్న మాట అంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్తను ప్రారంభించాడు. ఆ సువార్త విన్న వారందరూ యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సర పరిచర్య కాలంలో ఆయన ఈ భూమి మీద తండ్రి యొక్క మహిమను పొందుకొని ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యములు, ఎన్నో సూచక క్రియలు చేశాడు. చేసిన తర్వాత యేసు మరియు మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్ట చాలనుగా చేస్తానని వారితో చెప్పాను. యేసు ప్రభుల వారు చేపలు పడుతున్న వారిని, అక్కడ ఉన్న శిష్యులను మనం చూస్తే వారిని పిలిచినట్లుగా మనం చూస్తాం. వారు యేసును వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఆ 3.5 సంవత్సర కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు యేసుతో నడిచినట్లుగా మనం చూస్తాం. ఆ యోహాను సువార్త 17వ అధ్యాయము, ఈ యోహాను సువార్తను మనం చూస్తే యేసు ప్రభు ప్రియమైన శిష్యుడిగా మనం చూస్తాం. యోహాను సువార్తలో నేను అనే పదాన్ని మనం ఎక్కువగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్య జీవం గురించి ఎక్కువగా మాట్లాడుతూ వచ్చాడు, లోకము గురించి మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే పదాన్ని కూడా మనం చూస్తాం. అయితే విశ్వాసుల యొక్క ఐక్యత,
మనకు ఇవ్వబడిన అంశము సకల విశ్వాసుల ఐక్యత, యూనిటీ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ప్రభువైన యేసుక్రీస్తు ఐక్యత గురించి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ఆ ఐక్యత సంఘానికి ఎంతో అవసరమై ఉన్నది. ఐక్యత లేకపోతే మీరు ప్రపంచంలో సువార్తను ప్రకటించి నాకు సాక్షులుగా ఉండలేరు అనే ప్రార్థిస్తాం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఆయన శిష్యుల కొరకు ఐక్యత కొరకు ప్రార్థించితే ఐక్యతలో కొన్ని లోపాలు కనబడతా ఉన్నాయి. ఐక్యతలో మరియు యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు వారిలో ఐక్యత లేకుండా వారి మధ్య అభద్రత, చిరాకుగా వారి హృదయంలో చూశాడు. వారిలో గొడవ పడడం చూశాడు. యూదా జీవితంలో చూస్తే యేసు క్రీస్తుతో తిరిగాడు. ఆయన కుట్రపడి యేసు ప్రభువును అమ్మినట్లుగా మనం చూస్తాం. యాకోబు యోహాను మధ్యలో చూస్తే వారు పదవి కోసం మరియు గొడవ పడుతున్నట్లుగా చూస్తాం. మరియు యేసుక్రీస్తు తన శిష్యుల ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. మీరు ఎటువంటి గొడవలు లేకుండా సమాజంలో సువార్త బలంగా ప్రకటించబడాలి అంటే మీ మధ్య ఐక్యత, ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు, సమాధాన పడగలిగే మనస్సు మీలో ఉండాలని నేను తండ్రికి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. అలాగే ఈ ఐక్యత యేసు యొక్క కోరుకున్నది ఏమిటంటే మీరు ఒకటిగా ఉండాలి. అన్ని యేసు తన అనుచరులు ప్రపంచానికి ఒక సాక్ష్యంగా ఉండాలని ప్రభు యొక్క ఆశ. యేసు తండ్రి యేసులో ఉన్నట్టే విశ్వాసులు కూడా అదే విధమైన ఆధ్యాత్మికంగా ఐక్యతలో ఉండాలి. ఐక్యత లేకపోతే ఆధ్యాత్మికంగా దేవునిలో జీవించలేం. ఐక్యతను మనము చూస్తే ఈ ఐక్యత అనే పదాన్ని గ్రీకులో హెనోసిసెస్, ఐక్యత భిన్నత్వంలో ఏకత్వము. ఐక్యత అనగా కలిసి జీవించడం, రెండు లేదా అంతకంటే వేరువేరుగా ఉండకూడదు. ఐక్యత కొయోనియా అనే పదాన్ని మనం చూస్తాం. సహవాసము కలిగి సంఘములో సహవాసముగా ఉంటే ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు, ఒకరినొకరు సమాధానము కలిగి ఉంటారు. ఐక్యతలో బలము అనేది మనకు కనబడుతుంది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఐక్యతకు బలముగా సూచనగా మనకు కనబడుతుంది. అలాగే మనం చూస్తే కీర్తన 133వ వచనంలో మనం చూస్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు అని చెప్పబడుచున్నది. ఐక్యత లేకపోతే మనలో కీడు జరుగుతుంది. కనుక ఐక్యత అనేది ఎంతో మేలుగా మనం చూస్తాం. అలాగే ఐక్యత ప్రపంచానికి గొప్ప సాక్ష్యముగా మనం ఉండాలని పిలుస్తూ ఉంది. అలాగే ఐక్యత గురించి మనం చూస్తే మన CSI చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాను మనం గమనించినట్లయితే దాని యొక్క ఫార్మేషన్, దాని యొక్క స్థాపన 1947వ సంవత్సరంలో సెప్టెంబర్ 27న ఏర్పాటు అయి ఉన్నది. దాని యొక్క నినాదం, దాని యొక్క లక్ష్యం, దాని యొక్క ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ ఒకటిగా కలిసి ఉన్నాయి. యాంగ్లికన్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, ప్రెస్బిటేరియన్ చర్చ్, కాంగ్రిగేషనల్ చర్చి, ఇవన్నీ కూడా కలిసి మన సంఘం CSI సంఘములుగా ఏర్పడినట్లుగా మనం చూస్తాం. వారి యొక్క లక్ష్యం, వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే సువార్త సమాజంలో ప్రకటించబడాలి, యేసును తెలుసుకోవాలి, మనమందరం కలిసి సంఘాలను స్థాపించాలని ఒక గొప్ప ఆలోచనతో సంఘం ఏర్పడినట్లుగా మనం చూస్తాం. కనుక ఐక్యతలో పోరాటాలు ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఐక్యతనగా మనము ప్రతి ఒక్కరం కలిసి ఉంటే సంఘములో అనేకమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు
మరి విజయవంతమవుతాయి. కనుక సంఘము వారి యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజానికి సేవ చేయడం. వారి యొక్క సేవ వారు కలిసి ఉండడం వల్ల అనేకమైన సంఘాలు ఏర్పడ్డాయి, అనేకమైన విద్యా కేంద్రాలు ఏర్పడ్డాయి, అనేకమైన హాస్పిటల్స్ను ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఐక్యత, అందరినీ కలుపుకొని పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఐక్యతలో పేద అనేది లేదు, ధనవంతుడు అనేది లేదు, విద్యావంతుడు అవిద్యావంతుడు, పెద్ద చిన్న తేడా అనేది లేదు. అందరూ కూడా ఒకటేగా మనం చూడాలి. అందరం ఒకటేగా మనం చూస్తే విభేదాలు అనేటివి ఉండవు. పౌలు భక్తుడు కొరింథీ రాసిన పత్రికలో, మొదటి కొరింథీ రాసిన పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెను, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో కలిగి ఉండాలి. ఈరోజు మనం చూస్తే సంఘంలో అనేకమైన విభేదాలు కనబడతా ఉంటాయి. పగతో జీవిస్తూ ఉన్నారు, కక్షతో జీవిస్తూ ఉన్నారు, మరియు అనేకమైన రకాలుగా మన సంఘాలలో కనబడతా ఉన్నాయి. ప్రభు పిలుస్తూ మీరందరూ ఏకమై ఉండవలనని ప్రార్థిస్తున్నాను అని ప్రభు గొప్ప ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఎఫెసీ రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయము 1 నుండి 5 వచనంలో మనము అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, కాబట్టి మీరు సమాధానం బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకున్నట ఎందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకోవడం. దాని యొక్క ఐక్యతలో మనము చూస్తున్నాం. అక్కడ ఏంటంటే ఒకే శరీరము, తర్వాత వస్తే ఒకే ఆత్మ, ఒకే ఆశ, ఒక్కడే ప్రభు, ఒకే విశ్వాసం, ఒకటే బ్యాప్టిజం, ఒక్కడే దేవునిగా మనం భావించాలని ఆయన పిలుస్తున్నాడు. వినయము, ఐక్యతనగా విధేయత కలిగి నువ్వు నడుచుకోవాలని ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. ఐక్యతకు మనము 12 సూత్రాలుగా కనబడుతూ ఉన్నాయి. ఒకటి జ్ఞానము కలిగి ఉండడం, ప్రేమ కలిగి ఉండడం, బలము కలిగి ఉండడం, విశ్వాసము, ఊహ, క్రమము, అవగాహన, సంకల్పం, శక్తి, ఉత్సాహం, విడుదల, జీవితం కలిగి ఉండాలి. ప్రేమ దేవులారా, మనం చదవబడిన యోహాను సువార్తలో ఈరోజు మనము ప్రభువునందు విశ్వాసము ఉంచబడడానికి కారణం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన శరీరమును త్యాగం చేశాడు, తన రక్తాన్ని చిందించాడు, ఆయన శిలువకెక్కాడు, తిరిగి పునరుద్ధానుడై లేచాడు. అందుకే అక్కడ చెప్తాను, విశ్వసించిన వారందరూ ఏకమై ఉండవలను. ఈరోజు మన విశ్వాసము ఏమిటంటే, యేసు ప్రభుల వారు నా కొరకు తన రక్తాన్ని చిందించాడు, ప్రాణమును పెట్టాడు, తిరిగి పునరుద్ధానుడై లేచాడని మనం ప్రభువునందు విశ్వాసముగా జీవించబడుతున్నాం. 23వ వచనం చూస్తే, ప్రేమ, ఐక్యతలో ప్రేమ కలిగి జీవించమని ప్రభు పిలుస్తున్నాడు. నీవు నా యందు ఉంచిన ప్రేమ నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియచేసితిని. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన వాక్యం మనకు అనుగ్రహించబడింది. బైబిల్ చదవబడుచున్న మనం సమాజంలో సంఘము ఎలా ఉండాలి అంటే, నీ జీవితంలో సహోదరుల మధ్య ప్రేమించే మనస్సు ఉండాలి, క్షమించే మనస్సు ఉండాలి, సమాధాన పడగలిగే మనస్సు మనం ధరించాలని ప్రభు పిలుస్తున్నాడు. కనుక ఐక్యత కలిగి మనం జీవించాలని, ఐక్యత కలిగి ఉంటే ఏదైనా సాధిస్తాం. ఐక్యత ఉంటే ప్రేమించే మనస్సు మనకుంటుంది, ఐక్యత ఉంటే ఇతరులను క్షమించబడుతూ ఉంటాం, ఐక్యత మనకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి బలము వస్తుంది, ఐక్యత సమాధానం అనేది. నీలో ఐక్యత లేకపోతే పగ ఉంటుంది, కక్షలు నీలో ఉంటాయి, విభేదాలు ఉంటాయి, ఒకే మనస్సు కలిగి జీవించాలనే ఆలోచన ఉండదు. కనుక ఈ లెంటు దినాలలో మనము ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని
నీవు నేను ఏకమై ఉండాలని సంఘంలో కానీ సమాజంలో కానీ ఐక్యత కలిగి మన సేవను, మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ప్రభువా, మేము ఒకే బాప్తిసము, ఒకే విశ్వాసము కలిగి జీవించి సంఘములో, సమాజంలో ప్రభువా, మా జీవితంలో ప్రేమించగలిగే మనసు, క్షమించగలిగే మనసు, సమాధాన పడగలిగే మనస్సును మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా రాయలసీమ డయాసిస్ను అంతటిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘ గురువులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. శ్రమపడి కృంగియున్నారు యేసయ్యా, పాప భారము క్రింద శ్రమపడి కృంగియున్నారు యేసయ్యా, పాపిని కృప చూపవయ్యా, నాకు చేరితిని యేసయ్యా. లేని నాదు జీవిత మేలని కనయ్యా యేసయ్యా, నీతి లేని నాదు జీవిత మేలని కనయ్యా యేసయ్యా, నీతి గరపి బ్రోవుమయ్యా, నీతి నిలవయ్యా యేసయ్యా, నీతి గరపి బ్రోవుమయ్యా, నీతి నిలవయ్యా యేసయ్యా, పాపిని కృప చూపవయ్యా, నాకు చేరితిని యేసయ్యా. సిలువలోని ప్రేమ పెంచతరమౌనా యేసయ్యా, నీదు సిలువలోని ప్రేమ పెంచతరమౌనా యేసయ్యా, నాదు కలుషమంత బాపి కనికరింపుమా యేసయ్యా, నాదు కలుషమంత బాపి
కనికరింపుమా యేసయ్యా పాపిని కృప చూపవయ్యా నాకు చేరితిని యేసయ్యా రక్తధారలేల పాపికాశ్రయము యేసయ్యా నీదు రక్తధారలేల పాపికాశ్రయము యేసయ్యా నీతిమంతుల చేయుమయ్యా నీతి సూర్యుండా యేసయ్యా నీతిమంతుల చేయుమయ్యా నీతి సూర్యుండా యేసయ్యా పాపిని కృప చూపవయ్యా దాపు చేరితిని యేసయ్యా నీదు ప్రేమ నిరుగతరమౌనా యేసయ్యా పరులమైన మమ్ము బ్రోవా వేచియున్నావా యేసయ్యా పరులమైన మమ్ము బ్రోవా వేచియున్నావా యేసయ్యా పాపిని కృప చూపవయ్యా దాపు చేరితిని యేసయ్యా హృదయము నీవే సుమ్మా నీవే గైకొనుమా యేసయ్యా నాదు హృదయము నీవే సుమ్మా నీవే గైకొనుమా యేసయ్యా శుద్ధ హృదయము చేసినను నీ సుతునిగా చేయు యేసయ్యా శుద్ధ హృదయము చేసినను నీ సుతునిగా చేయు యేసయ్యా పాపిని కృప చూపవయ్యా దాపు చేరితిని యేసయ్యా